శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ లలితా మహాత్రిపుర సుందరియే నమః. అందరికీ నమస్కారం. ఇంతవరకు లలితా సహస్రనామంలో 7వ నామం వరకు మనం అర్థం తెలుసుకున్నాం. ఇక మీదట 8, 9, 10, 11 నామాలకి అర్థం తెలుసుకుందాం. ఈ 4 నామాలు అమ్మవారి చేతుల్లో ఏమేమి ఉన్నాయో తెలుపుతూ ఉంటాయి. అవి ఏమిటంటే రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్ర సాయక. అంటే అమ్మ తన 4 చేతుల్లో ఏమేమి ధరించిందో ఇక్కడ ఇచ్చారు. వాటి వివరణ చూద్దాం. రాగస్వరూప పాషాఢ్య అంటే రాగం అనే దానిని అమ్మ పాశంగా పట్టుకున్నారట. పాశము అంటే తాడు. ఆ తర్వాత క్రోధాకారాంకుశోజ్వల అంటే అమ్మ క్రోధాన్ని అంకుశంగా పట్టుకున్నారట. తర్వాత ఈ నామం మనోరూపేక్షు కోదండ. ఇక్షు కోదండము అంటే చెరకు విల్లు. మనోరూపము అంటే మనస్సు. మనస్సు అనే చెరుకు విల్లుని అమ్మ ఆయుధంగా ధరించిందట తన చేతుల్లో. పంచతన్మాత్ర సాయిక అంటే 5 పువ్వుల బాణాల్ని ఆ తల్లి తన చేతిలో పట్టుకుని ఉందట. మన జీవితంలో ఉండేది ఇప్పుడు చెప్పిన ఈ 4. పంచతన్మాత్రలు అంటే శబ్ద స్పర్శ రూపరసగంధములు. శబ్దం వినటం, రూపం చూడటం, స్పర్శ తాకటం, రుచిని ఆస్వాదించటం, వాసన చూడటం. ఈ 5 పొందటానికి 5 ఇంద్రియాలని దేవుడు మనకిచ్చాడు. అవే కన్ను, ముక్కు, చెవులు, నాలుక, చర్మం. ఈ 5ని అనుభవించాలి అంటే మనకి మరొకటి కావాలి. అదేమిటి అంటే మనస్సు. మనస్సు ఉంటేనే మనకి వీటిని అనుభవించాలని బుద్ధి కలుగుతుంది. సంకల్పం చేయాలన్నా వికల్పం చేయాలన్నా మనసు మనకి కావాలి. మనసు ఉన్నప్పుడు మాత్రమే అన్నీ సాధ్యమవుతూ ఉంటాయి. మనసు లేనప్పుడు మనం ఏ పని చేయలేము. అందుకే చాలా మాటలు మాట్లాడుకునేటప్పుడు చేయటానికి నాకు మనసు అంగీకరించలేదు, నాకు మనసు రాలేదు, ఇలాంటి మాటలన్నీ వింటూ ఉంటాం కదా. అంటే నచ్చే శబ్దం వింటున్నప్పుడు మనకి రాగం ఏర్పడుతుంది, అంటే ఇష్టత కలుగుతుంది. నచ్చని శబ్దం వినేటప్పుడు మనకి చికాగ్గా ఉంటుంది, ద్వేషం కలుగుతూ ఉంటుంది. ఒకదాని మీద ప్రీతి, అనుకూల భావం ఏర్పడుతుంది. ఒక్కొక్క దాని మీద అయిష్టత, ప్రతికూల భావం ఏర్పడుతుంది. ఈ 5ంటిని మనం మనసుతో కలుపుకొని అనుభవిస్తూ ఉంటాం. మనసు లేకపోతే ఇష్టత లేదు, అయిష్టత లేదు. ఈ అనుభవించినప్పుడు ఇష్టమైన పొందితే రాగం ఏర్పడుతుంది. అవి పోకుండా తాడుతో కట్టుకుంటాం. ఇక్కడ రాగము అంటే అనుబంధం. ఒక వ్యక్తి పట్ల కానీ ఒక వస్తువు పట్ల కానీ మనం ఇష్టత పెంచుకున్నప్పుడు దానిని పోకుండా గట్టిగా తాడుతో కట్టేయాలి అన్నట్లుగా అనిపిస్తూ ఉంటుంది. దాన్ని కట్టేసుకుంటాం. అనుబంధంతో మనం దాన్ని కట్టేసుకుంటాం. ఇష్టం లేని దాన్ని కనుక మన ఎదుట పడినప్పుడు, అంటే ఒక వస్తువు అయినా కావచ్చు, వ్యక్తి అయినా కావచ్చు, మరేదైనా కావచ్చు, మన కంటికి ఇష్టం లేదు కనపడినప్పుడు పొడిచి మరి దాన్ని దూరం చేస్తాం. దాని నుంచి మనం దూరం అయిపోతూ ఉంటాం. అదే అంకుశం. ఆ పొడిచే ఆయుధమే అంకుశం. పంచతన్మాత్రలు మనస్సు, రాగం, ద్వేషం, ఈ 4 శరీరంలో పనిచేస్తూ ఉంటాయి. కానీ ఈ 4 పని చేయటానికి మన లోపల ఒకానొక చైతన్యం ఉంటేనే ఇవన్నీ పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి మనసు, పంచతన్మాత్రలు, రాగం, ద్వేషం ఇవన్నీ పనిచేయటానికి మూలమైన చైతన్యం అనేది ఒకటి ఉంది కనుక ఇవన్నీ పనిచేస్తూ ఉంటాయి. ఆ చైతన్యం యొక్క నియంత్రణలోనే ఇవన్నీ ఉంటాయన్నమాట. ఈ 4ంటిని నియంత్రించేందుకే అమ్మ తన 4 చేతుల్లో ఈ ఆయుధాలని ధరించి ఉంటుంది. అందుకనే అమ్మని చతుర్బాహు సమన్విత అనే నామంతో కీర్తించారు. మన లోపల ఉన్న అహరూప చైతన్యమే ఈ 4ంటిని నిర్వహిస్తుంది. అహం అంటే నేను. ఈ నేను ఎవరు? బాహ్యంగా కనిపించే రూపం మాత్రం కాదు కదా. మన లోపల నేను అనేది ఉన్నది ఒకానొక చైతన్యం. ఆ చైతన్యం పేరే లలితా మహాత్రిపుర సుందరి అమ్మవారు. మన లోపలే కాదు, అందరిలోనూ అమ్మ ఈ 4ంటిని సమస్థాయిలోనే నిర్వహిస్తూ ఉంటుంది. మీలో, నాలో, అందరిలో ఉంటూ ఆ తల్లి నిర్వహించే పనే ఇది. ఈ 4 ఆవిడ చేతుల్లో ఉన్నాయని ఎవరైతే తెలుసుకుంటారో వారికి ఇక ఏ బాధ ఉండదు. ఎందుకంటే ఈ 4ంటిని నిర్వహించేది నేను కాదు, నా లోపల ఉన్న ఆ చైతన్య స్వరూపం మాత్రమే గ్రహించినప్పుడు మనకి సంతోషం ఉండదు, దుఃఖం ఉండదు. అక్కడ అసలు మనమే అంటూ ఉండవు. ఎందుకంటే ఉన్నది ఒకే ఒక శుద్ధ చైతన్య తత్వం మాత్రమే అక్కడ పనిచేస్తూ ఉంటుంది కనుక ఇక సంకల్పం ఉండదు, వికల్పం ఉండదు. సర్వం శ్రీ జగన్మాత పాదార విందార్పణమస్తు అన్నట్లుగా భావిస్తూ ఉంటాం కనుక మనకి ఏమీ అంటదు. అలాంటి చైతన్య రూపానికి నమస్కారం చేసుకుంటూ స్వస్తి.